నమస్తే. చెప్పండి అన్న. ఏమంటారు? ఈ వర్గీకరణ విషయంలో ఓకే ఉన్నారా? ప్రభుత్వము మీకు న్యాయం చేస్తుందనుకుంటుర్రా? ప్రభుత్వానికి మా 40 సంవత్సరాల కల నెరవేరిన వేళ రేవంత్ రెడ్డి కావచ్చు. కానీ ఆయనకు నేను పాదాభివందనాలు చెల్లిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున కాదు నేను చెప్పేది. మాదిగా అమరవీరుల కుటుంబాల ఆకాంక్ష ఈరోజు నెరవేరిన వేళ 5 లక్షలు ఇచ్చిర్రు కదా! 5 lakhs ఎగ్జిక్యూషన్ వాళ్ళకు ఇచ్చి, వాళ్ళకు ఏ ఆపద వచ్చినా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అని చెప్తున్న మా దామన్న వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నంటే అది రియల్ లీడర్. అంటే వాళ్ళ డాడీ మినిస్టర్ 60 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలు ఉండి చాలా రాజకీయంగా ఒక మాట ఆయన బాగున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మాదిగా కుటుంబాలను, వాళ్ళ అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలను పిలిచి కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకునే అవసరం ఆయనకి ఏం లేదు. కానీ ఒక జాతి నా జాతికి నేను ఏమిస్తే నా జాతి ఏమిస్తుందో అని గ్రహించిన వ్యక్తి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఈరోజు అంబేద్కర్ లాంటి జ్ఞానవంతుని చూస్తున్నా రాజనరసింహ గారిని. ఎందుకంటే ఎవరు కూడా స్మరించారన్న. ఈరోజు మేలు చేసిన వానికి మర్చిపోతారు, మేలు వాడారా ఇట్లా అంటారు. ఆయన మరవకుండా వాళ్ళ వల్లనే ఉద్యమం చేసినాం. మందకృష్ణ మాదిగ గారు చేసిర్రు, చాలామంది చేసిర్రు. కానీ దానికి ఉవ్వెత్తున అది ఉప్పొంగిందంటే దాంట్లో అమరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు, సురేందర్ మాదిగ గారు కావచ్చు, మహేష్ మాదిగ గారు కావచ్చు, వీళ్ళందరూ దామోదర్ మాదిగ గారు కావచ్చు, భారతి మాదిగ గారు కావచ్చు, వీళ్ళ బలిదానాలన్న వాళ్ళ శవాల మీద ఈరోజు వర్గీకరణ వచ్చిందన్న. తెలంగాణ మీద కూడా శ్రీకాంత్ సార్ వాళ్ళు చనిపోయినప్పుడు ఎలాగైతే తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ ఎట్లయితే భాగాలు అనుభవించిండో అలా వీళ్ళ మీద వర్గీకరణ వచ్చింది. మేము అట్లా చేయమన్నా ఆ వర్గీకరణ ఫలాలు చివరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఉపకులాలు, ప్రతి ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ తినాలన్నా. ఇది తినాలి. ఎందుకంటే ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేస్తలేదని చెప్పేసి మందకృష్ణ అంటూ ఉండు. మీరేమంటారు? ఇంకా ఎవరు చేస్తలేరన్న మాదిగలకు న్యాయము. 15% రిజర్వేషన్ ఉంది. దాంట్లో ఎన్ని పర్సెంట్ ఇచ్చిర్రు? 9% ఇచ్చిర్రు. అదే 1%లకు మా ఉపకులాలు అయినటువంటి బుడుగ జంగాలను చేర్చిర్రు. అక్కడ బుడుగ జంగల్ 1,50,000లో మిగతా వేరే క్యాస్ట్ 3-4 వేల మంది ఉన్నారు. మొత్తం మా బుడుగ జంగల్ కదా, మా పాలు పంచుకొని పోయిన వాళ్ళే కదా. ఆడ వాళ్ళకి 75% వచ్చింది. ఇది 9%. ఎంత అయిందన్న? మొత్తము పావుదాకా 10% వచ్చింది. 1% రాబోయే కాలంలో ఇది జనాభా లెక్కలు 2011 ప్రకారం ఇది. రేపు మళ్ళీ జనాభా లెక్కలు తీస్తారు రాష్ట్ర ప్రభుత్వం, అది భారత ప్రభుత్వము. అప్పుడు ఏ శాతం ఇస్తారు? ఆ శాతం వచ్చినప్పుడు మళ్ళీ అంత పెరుగుతుంది. మేమెంతనో మా మాట ఎంతనో మాకు వస్తుంది ఖచ్చితంగా. మా బుడుగ జంగాలు అంటే మేము తిన్నాక మా బుడుగ జంగాలు తినన్న. మా బుడుగ జంగాలు ఏలగూడెం మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం లేదా ఏం? మరి నాకు అర్థమైతలేదు. ఇంకా పోరాటం చేస్తా అంటుండు మళ్ళీ 1,00,000 డబ్బులు. ఎందుకు లక్ష డబ్బులు ఏమన్నా? 1,00,000 డబ్బులు, 1,00,000 బుక్కులు పంచానా విలేజ్కి యువకులకు, చదువుకుంటోళ్ళకు మంచి ఒక స్టడీ సర్కిల్స్ పెట్టి ఒక IPS IASలను లేకపోతే ఏదో ఒక Group 1 Group 2 Group 3 Group 4 ఏదన్నా చిన్న అటెండర్ జాబ్ అన్న చేసుకొని బతారన్న. మంచి టాలెంట్ పెంచన్న. ఇంకా ఎందుకన్నా మమ్మల్ని రెచ్చగొట్టి రౌడీలని చేస్తారు? మా బతుకులు ఇప్పటికే ఆగమైనాయి అన్న. చదివి రాక మాకు సందడి లేక. అరే ఇంకా ఏందన్న డబ్బులు చెప్పులని? మాకు బుక్కులు కావాలన్నా. మంచి లైబ్రరీలు తీసుకురండి, మంచి చైతన్య పరులను తయారు చేయరు మమ్మల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ మావోడు అని చెప్పుకుంటున్నాం తప్ప ఆయనంత మేధావి మేము ఎందుకు అవుతలేం? మరి మాకు అంత చదువు ఎందుకు అప్పుతలేదు? మరి మంచి స్టడీ లేకనా, ఏం లేకనా? అరే గదాని మీద పోరాటం చేయమనండి. నేను స్టార్ట్ అన్నాడు మన రాజనీసం పట్టుకొని ఏమనంటే మాదిగే కానాడు మాదిగే డప్పు గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడారు. మీరేమంటారు? మందకృష్ణ మాదిగ గారికే తెలవాలి. దామోదరు ఏ కులము, ఆయన తండ్రి ఏ కులము, మరి ఆయన ఎవరన్నా మాతను అవమానిస్తారా? ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ గారిని నీ కులం ఏందని అడిగితే బాగుంటుందా? పెద్ద ఆయన అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఒక తల్లిని అవమానించినట్టు అక్కడ అంటే నీ తల్లి ఎవరికో అన్నదన్నట్ట. ఏం మాట్లాడుతుండే ఆయన ఒకవేళ మినిస్టర్ అయినా కూడా సైలెంట్గా మౌని అయి ఉన్నాడు ఆయన. ఎందుకు నేను మాటల మంత్రిని కాదు చేతల మంత్రిని అని చెప్పి ఇంతమంది సంఘాలను కలుపుకొని పోయి ఇంతమందిని ఒక జాతిని అంతా సమన్వయం చేసుకుంటా ఎక్కడ నిద్రలు లేక ఆహారాలు లేక అరే ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి ప్రభుత్వంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా అవి కూడా కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పి ఫుల్ టైం మాదిగల కోసము, మాదిగ ఉపకులాల కోసము, అక్కడ మాలలకు బాధపడకుండా ఇక్కడ మాదిగ ఉపకులాలు బాధకుండా ఒక సమన్వయం. దామోదర్ రాజనరసింహ డప్పును అవమానించిండని చెప్పేసి అంటూ ఉండు. డప్పును ఆయన ఎక్కడా అవమానించలేడన్న. ఇంకేంటి డప్పు కొట్టడం తప్పేముంది అంటుండు.
ఇంకెన్ని రోజులు నా పిల్లలు మా అయ్యలు అదే పని చేసిర్రు, మా తాతలు అదే పని చేసిర్రు, నేను అదే పని చేసిన, నా పిల్లలు కూడా అదే చేయన్నా అన్నాడు. తప్ప ఇది? ఎన్ని రోజులు నా బిడ్డలు ఇంకా దప్పులు చెప్పులే కుట్టుకున్నారా బాబు? చదువుకొని మేధావులు కావాలి, ఒక మంచి ఇండస్ట్రీలో ఒక పరిశ్రమ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక సప్లాన్ తెచ్చిండు. ఆ సప్లాన్ నిధులు ఈ దొంగ కేసీఆర్ ఏం చేసిన అంటే దళిత బంధు పేరిట అన్ని ఏటో మాయం చేసిండు. ఇప్పుడు ఆ మళ్ళీ సప్లాన్ రావాలి, మాకు 1,80% సబ్సిడీ రావాలి. ఆ సబ్సిడీతోని మేము ఏదైనా ఒక పారిశ్రామిక పెట్టుకోవాలి, ఒక షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక ఉద్యోగ పరంగానో ఒక వ్యాపార పదం ముందుకు పోవాలన్నా. ఇది పోటీ ప్రపంచం అన్నా. వేరే కులాలను చూడు, మాతో పాటు ఉన్న ఎస్టీలను చూడు, వాళ్ళ ఇంటి ముంగట ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. వాళ్ళు మంచి సప్లాన్ డిఐసి నిధులు వాడుకుంటారు. మమ్మల్ని ఏమన్నా ఇంకా రౌడీలను గూండాలను చేసి డప్పులు కొట్టుకుంటారు. అరే అంబేద్కర్ నమ్మని ఎందుకు ఎవరిని ఏమన్నారన్నా? మేము ఎంత మంచి మాదిగలు అంటే మంచికి మారిపోయారు. అలాంటి మాదిగల మీద మాదిగలను కించపరుస్తూ రెచ్చగొడుతూ ఇట్లాంటిది అద్దన్న దామోదర్ ఎవరన్నా మాదిగ కదా? ఎవరు చెప్పరు? ఆయన సర్టిఫికెట్ పుల్కల్లో ఏముంది? ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు సమర్పిస్తున్న డాక్యుమెంట్లో ఏమనుందో చెప్పాలి. మరి మందకృష్ణ గారికి ఈ ప్రశ్నకు నేను ఆయన్నే ఆన్సర్ చెప్పాలి ఈ క్వశ్చన్కి. పక్క మాదిగా దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళ డాడీ పక్క మాదిగా. అయినా ఈమె తెలివి నాకు అర్థమైతలేదు. చమార్ వేరు కాదు, మౌచ వేరు కాదు, మాదిగ వేరు కాదు. అసలు రవిదాస్ మహారాజ్ ఎవరు? కాంచీరామ్ ఎవరు? బాబు జగ్జీవరావు ఎవరు? బాబు జగ్జీవరావు పరిచయం చేసింది ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి? రాజనరసింహలో తండ్రి దామోదర్ వాళ్ళ తండ్రి రాజనరసింహ కాకపోతే అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు మంచి మేధావి, మంచి చదువుకున్న జ్ఞాని, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐటోడు తండ్రి అకాల మరణంతో రాజకీయాలకు వచ్చి ఏమన్నా సింగిల్ ప్రాజెక్ట్ తెచ్చిండు మా దగ్గర ఎన్నో తెచ్చిండు. అరే మా ఎస్సీ ఎస్టీ సృష్టికర్త, ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సృష్టికర్త, ఆ యొక్క అమరులను ఎట్లా స్మరించుకుంటున్నామో రాజనరసింహను జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఆయనను మరవదు. ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. ఈరోజు ఎవరన్నా బుర్చదలన్నా, ఎవరన్నా కించపరచనన్నా దామోదర్ రాజనరసింహ చేసేది కరెక్ట్ న్యాయం. షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ 100% రిజల్ట్ నిజం. అది అన్ని ఉపకులాలకు మేలు చేకూరుస్తుంది. ఈరోజు ఇంకోటి చెప్తున్నా, 9% రాలేదు మాకు. మా బుడగ జంగాలు ఏలకు పోయిర్రు అంటే వాళ్ళకి బాగానే అక్కడ వచ్చింది 75%. ఆ 75% మాకు 9%, పావు దాకా 10 వచ్చింది మాకు. అది గుర్తుపెట్టుకోవాలి మందకృష్ణ మాదేవ్ గారు. వేరే ఉద్యమాలు మంచి ఉద్యమాలు చేయరి, ప్రజలను భవిష్యత్తులో ఇంకా బాగు చేయడానికి మాదిగలను మాదిగ ఉపకులను భవిష్యత్తులో అభివృద్ధి చేసే దిశలా మీరు వండ్రి. కానీ ఈ కాలాల్లో కట్టెలు పెట్టుకొని నువ్వు తిట్టుకొని నన్ను తిట్టుకొని మనం విరోధులు పరస్పరం పడుకొని దామోదర్ని తిడితే నీకేమో రాదు, దామోదర్ నిన్ను తిడితే ఆయనకేమో రాదు. అందరు కలిసిపోవాలని మేము వినయం చేస్తున్నాము. మందకృష్ణ అన్న మీరు స్వాగతించాలి ఖచ్చితంగా. స్వాగతించకపోయినా మేము మాదిగలమంతా స్వాగతిస్తున్నాము. జై మాదిగ, జై దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో మా యొక్క కులాలన్నీ మేము ఐక్యతతోని పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగా కంకణబద్ధులమై సభ పెట్టుకునే దిశలో కూడా మేము ఆలోచన చేస్తున్నాము. ఆ సభను కూడా విజయవంతం చేసి 1,00,000 డబ్బులు అన్నాడా, నేను 2 లక్షలతో మేధావులతో బుక్కులు ఆ రకంగా మేము మంచి సభ పెడతామని ఈ సందర్భంగా మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.